त्रीणि सवनानि मध्यामेव तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठति अर्धदा मृद्धिः समृद्धिः ॐ येन देवाः पवित्रेण तेन सहस्रधारेण प्राजापत्यं पवित्रम् तेन ब्रह्मविदो वयम् इंद्रस्वनीति सहमा पुनातु यमो राजा प्रमृणाभिः पुनातु मा कलशस्थितावाहित श्री पुण्डरीकाक्षाय नमः श्री सुदर्शनाय नमः यथास्थानं प्रतिष्ठापयामि स्वपदमासादया सादया क्षमस्व ओम् ततः पात्रांतरे किंचित किंचित तोयन्निया अधशान्तिरस्तु तुष्टिरस्तु वृद्धिरस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धनधान्य समृद्धिरस्तु बहिर्देशे अरिष्टनरशमनस्तु आग्नेयां यत् पापं तत् प्रतिहतमस्तु सर्वाः सम्पदः सन्तु सर्वशोभनमस्तु तज्जलं कलशोदकेन संयोज्य ओं चरणं पवित्रं विदतं पुराणं येन भूतस्तरचतुष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूता ततः प्राच्यानि शिवासुदेवो मार्जयदा वासुदेवाय नमः संकर्षणाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धो मार्जयन्ता अनिरुद्धाय नमः ऊर्ध्वायान्निसे गदाधरो महापुरुषो मार्जयन्ता इत्येतेभ्यः श्रीवैष्णवेभ्यः नानागोत्रेभ्यः नानानामभ्यः कर्मणः पुण्याः वासनमन्त्रप्रदक्षिणां यजमानस्य मनसोत्साहप्रमितहिरण्यं तुभ्यमहं सम्प्रददेन मम ततः वास्तोष्पदीति मन्त्रेण सर्वत्र मार्जनं चरेत् वास्तोष्पदे प्रतिजानी यस्मान् स्वावेशो अनमीवो भवानः प्रतिदन्नो दिशस्वशन्न एधिर्द्विपदेश चतुष्पदे आस्तो ओष्पदे षड्मया सुखं सदा ते सक्षीमहिरन्मया गातुमत्या आवह क्षेम उत योगे वरन्नो यूयं पात स्वस्तिभिर्सदा नः आस्तो ओष्पदे प्रतरणो नये धिगोभिरश्वेभिरिन्दो अजरासस्ते सख्ये स्यामपि देव पुत्रान् प्रतिनोदिशस्व महावास्तो ओष्पदे विश्वारूपाण्या विशन् सखा सुषेव एधिनः भगुं शुभम् स्थानानि देशानि सहस्रबाहुः वरेण्यनामा विरजांसि नामा नमस्ते मधुसूदनाय तत्राभिमानं परिरक्षयन्तम् పుణ్యాహవచన కార్యక్రమం అయింది. ఈ పుణ్యాహవచనంలో ఒక కలశాన్ని స్థాపించి ఆ కలశంలో ఆ జలాధిష్టాన దేవత అయినటువంటి వరుణాంతర్యామి పుండరీకాక్షుణ్ణి ఆవాహనం చేస్తారు. కలశ రక్షణ కోసమని సుదర్శనుణ్ణి ఆవాహనం చేసి ఆ కలశాన్ని షోడశోపచారములతో పూజ చేసిన తర్వాత బ్రాహ్మణులు వేదవేత్తలైనటువంటి వారంతా కలిసి పుణ్యాహం 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 అంటూ వారంతా ఈరోజు మంచి రోజు, ఈరోజు మంచి రోజు అని చెప్తారు. పుణ్యాహం అంటే మంచి రోజు అని అర్థం. అలాగే ఈరోజు మంచి రోజు అని చెప్తూనే పుణ్యాహం కర్మణోస్తు అంటారు. పుణ్యాహం కర్మణోస్తు అని అంటే ఈరోజు చేస్తున్నటువంటి ఈ తిరుకల్యాణ మహోత్సవము అనేటువంటి ఆ కర్మ ఉన్నదే దానికి ఈరోజు మంచి రోజు అని అంటారు. అలాగే స్వస్తి భవంతో బ్రువంతు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మంగళం జరగాలి అంటూ మంగళాశాసనం చేస్తారు. వృద్ధిం భవంతో బ్రువంతు అంటూ ఈ కార్యక్రమం గొప్ప వృద్ధిగా ఉండి అందరికీ సుఖ సంపదలను కలుగజేయాలి అని ప్రార్థిస్తారు. ఇలా ప్రార్థించిన తర్వాత ఆ కలశంలో ఉండేటువంటి తీర్థాలను వేదమంత్రములతోటి అభిమంత్రణం చేస్తారు. వాటిని ఆ తీర్థములను పవిత్రం చేసేటువంటి ఒక మంత్రములుగా వేదములు చెప్పాయి. అటువంటి ఆ మంత్రములతో పవిత్రమైనటువంటి ఆ తీర్థాన్ని ఇక్కడికి వచ్చినటువంటి మనపైన, మనం తీసుకొచ్చినటువంటి ద్రవ్యములపైన, మనం కూర్చున్నటువంటి స్వామివారి కళ్యాణం జరిగేటువంటి చోట దాన్ని ప్రోక్షిస్తారు. అలా ప్రోక్షించడం వలన స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధి, ఆత్మనశుద్ధి అని ముందుగా మనం అందరం కూడా శుద్ధి కావాలి. అదేవిధంగా మనం ఉన్నటువంటి ఈ ప్రాంతమంతా శుద్ధి కావాలి. దాంతోపాటుగా మనం తీసుకొచ్చినటువంటి ద్రవ్యములు శుద్ధి అయి భగవంతునికి
కైంకర్య యోగ్యం కావాలి అనేటువంటి అభిప్రాయంతో ఈ విధంగా ఈ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహించడం జరిగింది. విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం కాగానే ఇప్పుడు ఈనాడు జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవం సీతారాములకు కనుక ఆ సీతారాములిద్దరినీ వివాహాగారాన్ని ప్రవేశింపజేయడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ శ్రియోద్వాహము అని అంటారు. దీన్ని శ్రియోద్వాహము అని అంటే సీతా కళ్యాణం. ఇక్కడ శ్రీ అంటే సాక్షాత్తు సీతా మహాలక్ష్మి అనమాట. అంటే మహాలక్ష్మియే అయోనిజగా ఈ భూమి యందు అవతరించింది కనుక ఆమెడకు శ్రీ అని పేరు. కనుక అలాంటి ఆ శ్రియోద్వాహ కార్యక్రమాన్ని ఇక్కడ అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. ఆ శ్రియోద్వాహంలో ఏం చేస్తారంటే ఇప్పటి వరకు స్వామివారి పక్కనే ఉన్నటువంటి అమ్మవారిని ఇలాగా మనందరికీ ఇలా చూపిస్తూ అర్చక స్వాములు మీరంతా దర్శించండి అమ్మవారిని అని మనందరం దర్శించుకునే విధంగా 4 వైపులా ఇక్కడ భక్తులంతా కూర్చొని ఉన్నారు. అన్ని వైపులా కూడా అమ్మవారిని అలా చూపిస్తూ అర్చక స్వాములు మీరంతా అమ్మవారిని దర్శించుకోండి, మీకు సకల శుభములు జరుగుతాయి అంటూ అర్చక స్వాములు ఆ శ్రియోద్వాహ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. చక్కగా మనమంతా కూడా సేవిద్దాం. ఓం యుజానః ప్రథమం మనస్తత్వాయ సవితాధియః అగ్నిం జ్యోతిర్నిచాయ పృథివ్యా అధ్యాభరత్. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమాచమనీయం సమర్పయామి. పునః సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 బ్రహ్మాండ నాయకస్య శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి లోక కళ్యాణార్థం ధర్మ ప్రజా సంపద్యర్థం శ్రీ సీతా మహాలక్ష్మీ ముద్వాహయిష్యే. ఓం అనుహవం పరిహవం పరివాదం పరిక్షవం దుర్స్వప్నం దురుదితం తద్విషుద్భ్యో దిశామ్యహం అనుహూతం పరిహూతం శకునేర్యదశాకులం మృగస్య సర్వమక్షమజాతద్విషుద్భ్యో దిశామ్యహం ఆరాత్తే అతిరత్వానాత్ పరశురస్తు మే వామే త్వాభివర్షతు స్వస్తిరే వనస్పతే స్వస్తిరేస్తు వనస్పతే నమస్య కృత్స్నదే రుద్రాయ నమో రుద్రాయ చ కృత్స్నదే గోష్ఠమసి నమస్తే అస్తు మామాహి పుంసే నమస్తే అస్తు మామాహి జాతే పశుకునే సామగాయ పుత్రయి బసవనేషు సంససే స్వస్తినశ్చకునే అస్తు ప్రతినస్తు భవ. లక్ష్మీదేవి భగవంతుడు ఏ అవతారాలను ధరిస్తూ ఉంటాడో ఆ అవతారములకు అనుగుణంగా ఆవిడ కూడా అవతరిస్తూ ఉంటుంది. ఆయన రాముడుగా అవతరిస్తే సీతగా వస్తుంది. రాఘవత్వే భవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణోరేషానపాయిని అని. మహావిష్ణువునకు లక్ష్మీదేవి అనపాయిని అంటారు. అనపాయిని అంటే అర్థం అపాయము అనంటే విడిపోవుట, అనపాయము అనంటే విడిపోకుండా ఉండుట. అనపాయిని అంటే ఎల్లప్పుడూ, అనపాయిని అంటే విడిపోకుండా ఉండుట. నిత్యానపాయిని అంటే ఎప్పుడూ విడిపోకుండా ఉండుట అని అర్థం. అంటే ఎప్పుడూ ఆయన్ని విడిచి ఉండదు. ఆయన బ్రహ్మచారిగా వామనావతారంలో వచ్చినప్పుడు కూడా ఆ వామనుడి వక్షస్థలంలోనే ఉంది ఆవిడ. అహలహిల్లేన్ ఇరయమెన్రు అలర్మేల్ మంగ యురైమార్భా అని నమ్మాళ్వార్లు అంటారు. ఆ స్వామిని నేను విడిచి ఒక క్షణం కూడా ఉండలేను అని నిత్యం ఆయన వక్షస్థలంలో ఉండేటువంటి ఆవిడ కనుక ఉండి ఏం చేస్తుంది ఆవిడ అంటే ఆయన దగ్గర ఉండేటువంటి క్షమాగుణాన్ని వర్ధింపజేస్తుందిట. ఈశానాం జగతోస్య వెంకటపతే
విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం. ఆయన వక్షస్థలంలో ఉండి సహజంగానే ఓర్పు కలిగినటువంటి భగవంతుని యొక్క ఓర్పుని మరింతగా వృద్ధి చేస్తుంది. ఓర్పు ఉంటే ఏం జరుగుతుంది అంటే మనబోటి వాళ్ళందరినీ రక్షించాలని స్వామికి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా మనం చాలా తప్పులు చేస్తుంటాం, ఇటువంటి తప్పులన్నిటినీ క్షమించాలి కదా ఆయన. కనుక అలాంటి క్షమాగుణాన్ని పెంపొందింపజేస్తూ నిరంతరం ఆయన వక్షస్థలంలో ఉండేటువంటి లక్ష్మీదేవి ఆయన రాముడుగా అవతరించబోతూ ఉండగానే ఆయన రాముడుగా కౌసల్యాదేవి గర్భంలో ప్రవేశించాడు. ఆయన ఎట్లాగా అంటే దశరథ మహారాజు గొప్ప పుత్రకామేష్టి యాగాన్ని చేసి ఆ పుత్రకామేష్టి యాగ ఫలంగా రాముణ్ణి తన కుమారుడుగా అవతరింపజేసుకున్నాడు. కానీ సీతమ్మ వారు అలా కాదు, రాముడి కంటే ముందుగా తాను వస్తుంది అనమాట. అంతేకాదు ఆవిడ చెప్తుంది రామచంద్రమూర్తితోటి, మృద్నంతి కుశకంటకాన్, రామా నువ్వు అడవికి వెళుతున్నావు కదా, నీకంటే ముందే నేను వెళతాను అని. నీకంటే ముందు నేను ఎందుకు వెళ్ళాలి అంటే నీకు ఎటువంటి కష్టం కలగకూడదు. ఎందుకంటే నువ్వు నడుస్తూ ఉంటే మధ్య మధ్యలో ఎక్కడైనా ముళ్ళు గిళ్ళు ఉంటే ఆ ముళ్ళను నేను తీసేయడానికి కోసమని ముందుగా నేనే వెళ్తానంటుంది. సీతమ్మగానే అలా ఉంటే, అవతారమూర్తి అయినటువంటి సీతమ్మగానే ఆవిడ అలా ఉంటే ఆయన ఏ అవతారంలో ఉన్నా ఎప్పుడైనా సరే ఆయన కంటే ముందే ఆవిడ వస్తుందిట. కనుకనే ఇక్కడ సీతమ్మగా ఆవిడ జనక మహారాజు యొక్క చూడండి అమ్మవారు అర్చక స్వాములు అమ్మవారిని అలాగా దీన్ని చేతిలో ఉంచుకొని దీన్ని కైత్తల సేవ అంటారు సంప్రదాయంలో. కైత్తల సేవ అంటే అర్చక స్వాములు చేతిలో పట్టుకొని చూపించడం. కైత్తలై, కైత్తల అంటే కై అంటే చెయ్యి అని అర్థం. కైత్తల సేవ అంటే చేతి పైన ఉంచుకొని అర్చక స్వాములు మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. అదుగో తూర్పు వైపు నుండి ప్రదక్షిణంగా అమ్మవారు అలాగ దక్షిణం వైపు నుండి అలాగ పశ్చిమం వైపుకు, పశ్చిమం నుండి ఉత్తరం వైపుకు వెళ్ళి మళ్ళీ తూర్పుకి వచ్చి ఉండి స్వామివారికి అభిముఖంగా కూర్చుంటారు. దీనికే శ్రీయోద్వాహము అని పేరు. కళ్యాణం ఒక భద్రాచలంలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణంలో సంవత్సరానికి ఒకమారు మాత్రం